సో ప్రోమో 2 వచ్చింది. డే 17 ప్రోమో 2 వచ్చింది. మీకు ఎంత మందికి ఈ ప్రోమో చూసిన తర్వాత సీజన్ 4 గుర్తుకొచ్చిందో కింద కామెంట్ చేయండి. సన్నీ వాళ్ళు ఉన్నప్పుడు ఈ ప్రభావతి 2.0 అప్పుడుంది, ఇవాళ ఉంది. సో బిగ్ బాస్ ఏం చేస్తారంటే పాత సీజన్స్లో ఉన్న గేమ్స్ని మళ్ళీ రీకలెక్ట్ చేసి ఇప్పుడున్న ఎపిసోడ్స్లలో పెడుతున్నారు సీజన్ 8లో. నిన్న జరిగిన ఫోటో పెట్టు ఆగేటట్టు అనే టాస్క్ ఉంది కదా, ఆ టాస్క్ కూడా సీజన్ 6లో ఉండే. సో సీజన్ 6ని దాంట్లో పెట్టిండు, ఈ సీజన్ 4ని తీసుకొచ్చి దీంట్లో పెట్టిండు. టాస్క్ వచ్చి ప్రభావతి 2.0. ప్రభావతి 2.0 వచ్చి ఏం చేస్తుంది అంటే కోడి పెట్ట ఉంటుంది. కోడి పెట్టకి వీళ్ళ ఇరు క్లాన్లకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సన్కి కొన్ని ఎగ్స్ ఇస్తారు. ఎగ్స్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఆ ఎగ్స్ని ఎవరైతే ఎక్కువ ఎగ్స్ తీసుకుపోయి ప్రభావతికి ఇస్తారో కొన్ని ప్రయోజనాలు ఉంటాయని ప్రభావతి చెప్తుంది. ప్రభావతి చెప్పినప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు 2 క్లాన్లు ఉన్నాయి కదా, అభయ్ క్లాను, నిఖిల్ క్లాను. ఈ 2 క్లాన్లకి ఒక్కొక్కరికి కొన్ని ఎగ్స్ ఇస్తారు. ఎగ్స్ ఇచ్చిన తర్వాత వీళ్ళ ఎగ్స్ కలిపి ఎవరైనా దొంగతనం చేసుకొని ఎగ్స్ ఎక్కువ అయితే ఎవరు తీసుకుపోయి ప్రభావతి కింద ఇట్లా పొదుగులో పెట్టినట్టు ఇస్తారో వాళ్ళకి ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి అనేది గేమ్. సో ఆ గేమ్లో ఇప్పుడున్న క్లాన్లో ఎవరెవరు బాగా ఫైట్ చేసిళ్ళు, ఎవరు ఎక్కువ ఇచ్చిళ్ళు అనేది ప్రోమో. ఎక్కువ నాగమణికంట పాపం ఫిజికల్గా లేడు. పృథ్వీ చాలా ఫిజికల్గా ఉన్నాడు. పృథ్వీ, నిఖిల్, తర్వాత అభయ్ నవీను, తర్వాత వస్తే మన ఓం ఆదిత్య, వీళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, పృథ్వీ మనోడికి బాగా యాంగర్ ఉంటుంది. ప్రతి వీడియోలో నేను పృథ్వీ యాంగర్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. యాంగర్ మన నేచర్ అయిపోయింది. ఓమాదిత్య ఏమంటుంటారంటే, నెక్కు పట్టొద్దు పృథ్వీ, నెక్కు పట్టొద్దు ప్లీజ్, నెక్కు పడితే బాగుండదు అని చెప్పేసి మన ఓమాదిత్య అంటుంటే, మీరు నన్ను రెండు సార్లు నన్ను లేపారు. అదే వెంటనే సోనియా అంటుంది కదా, నబిల్ ఇట్లా పట్టుకొని మమ్మల్ని లేపుతున్నాడు, మమ్మల్ని 2 times ఇట్లా లేపారని చెప్పేసి అన్నారు. బేసిక్ ఏంటంటే ఫిజికల్ టాస్క్లు అనేది కామన్ ఉంటాయి, కానీ ఫిజికల్గా హట్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ప్రతిసారి నాగమణికంటను కూడా ఇలా పట్టుకొని ఇలా లేపి విసిరేసిండు ఎవరు, పృథ్వీ. అండ్ అట్లనే మళ్ళీ ఓమాదిత్యను కూడా పట్టుకొని లేపిండు. అఫ్కోర్స్ ఓమాదిత్య కూడా పృథ్వీ కాలు పట్టుకొని లాగిండు. సో ఈ ప్రభావతి 2.0 ఇట్స్ ఫ్రమ్ సీజన్ 4లో ఉన్నది కాపీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిళ్ళు. ఇక్కడ ఏమవుతుంది, ప్రేరణ అంటుంది, అయితే బిగ్ బాస్ని టాస్కులు పెట్టకని చెప్పండి, నేను అమ్మాయినే కదా మరి నేను ఆడట్లేదా అని ఫైర్ అవుతుంది. బేసిక్ థింగ్ ఏంటంటే, అబ్బాయిలు అయి ఉండి దెబ్బలు తగులుతున్నాయి, మెడల్ పట్టుకోవద్దు అది ఇది అని మీరంటే, నేను అమ్మాయినై ఉండి టాస్క్ ఆడుతున్నా, నేను ఆడట్లేదా అని చెప్పేసింది. విష్ణుప్రియ ఏమన్నది, అలా మెడల్ పట్టుకోవద్దంటే మిమ్మల్ని ఎవరు రమ్ముంటారు, మరి ఇక్కడికి రాకండి, వచ్చి దెబ్బలు పడడం ఎందుకు అని చెప్పేసి విష్ణుప్రియ అంది. ద పాయింట్ ఈజ్ హియర్ ఈజ్, ఓమాదిత్య చెప్పాలనుకునేది ఏంటంటే, ఫిజికల్గా దెబ్బలు తగిలేటట్టు కాకుండా నెక్కు పట్టుకొని అనకుండా డిఫెండ్ చేసుకోవచ్చు, కాపాడుకోవచ్చు అనేది ఓమాదిత్య పాయింట్. అండ్ ఈ ప్రోమో మొత్తంలో చూసుకుంటే మరి కింద నాగమణికంట గురించి ఎక్కువ కామెంట్స్ పెట్టిళ్ళు. మరి నాగమణికంట పిఆర్ టీమా లేకపోతే మరి ఎవరు పెట్టిలో నాకు తెలియదు, కానీ నాగమణికంట రెస్పెక్ట్ బటన్ అని చాలామంది కామెంట్లు పెట్టిళ్ళు. మరి నాగమణికంటకి ఎందుకు రెస్పెక్ట్ అనేది మీరెందుకు అనుకుంటున్నారో, నాగమణికంటకి ఎందుకు రెస్పెక్ట్ అని కింద కామెంట్ చేస్తున్నారో, ఈ వీడియో కింద రీజన్ ఏంటో కింద కామెంట్ చేయండి. సో ఓవరాల్గా ఏం జరిగిందనంటే, ఇప్పుడు నాకు తెలిసి ప్రేరణ అండ్ యష్మి చాలా బాగా ఆడిలేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నిఖిల్ చాలా డిఫెండ్ చేస్తున్నాడు వాళ్ళ అమ్మాయిలు ఇద్దరిని. ఎందుకంటే వాళ్ళు వెయిట్ లేరు అండ్ చెలాకి ఉంటారు. నాకు తెలిసి వాళ్ళు ఎక్కువ ఆడినట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఓం ఆదిత్యని బాగా టార్గెట్ చేసిలేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఓమాదిత్య జిమ్ ఇది చేస్తూ ఉంటాడు, కిరాటే చేస్తూ ఉంటాడు. అందుకే ఓమాదిత్యని డిఫెండ్ చేసినట్టు నాకు ఇంకొక విషయం అనిపించింది. అండ్ ఇంకొకటి, నిఖిల్ బాగా ఆడి అభయ్ వాళ్ళని ఓడిస్తే ఖచ్చితంగా వాళ్ళు చాలా ప్రయోజనాలు కల్పించుకుంటారని నేను అనుకుంటున్నా. సో మరి ఇంకా ఏం జరుగుతుందో మనం ఎపిసోడ్ మొత్తంలో చూద్దాం. ఇదైతే ప్రోమో 2కి సంబంధించి. ఇంకా దీంట్లో కామెంట్లు అయితే మణికంఠని టాప్ 5లో ఉంటాడు, మణికంఠ టాప్ 5లో ఉంటాడు అని అంటున్నారు. మణికంఠ బిహేవియర్ జెన్యున్గానే ఉన్నా, మనోడు కొన్ని ఇప్పుడు ఈ హగ్గులు చేసుకోవడాలు, కిస్సులు చేసుకోవడాలు, సింపతి కార్డ్ స్టార్టింగ్లో ప్లే చేసిండు, ఇవన్నీ జరిగినాయి. అయినా కూడా మణికంఠ రెస్పెక్ట్ బటను, మణికంఠ మీద చాలా గుడ్ ఇంప్రెషన్ వస్తుంది అని అందరు చాలామంది పెడుతున్నారు. మరి ఇవాళ ఎపిసోడ్లో చూసి నేను తెలుసుకుంటా, మరి మణికంఠ గురించి గుడ్ ఒపీనియన్ నాకైతే రాలేదు. మరి ఎందుకు మీకు గుడ్ ఒపీనియన్ వచ్చిందో ప్రోమో తర్వాత ఎపిసోడ్లో చూసి తెలుసుకుందాం. సో దిస్ ఈజ్ ద ప్రోమో. థ్యాంక్ యూ.